ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. పరుగుల రేసులో దూసుకుపోయేందుకు అప్పుడే వేట మొదలు పెట్టేశాడు. ఇంగ్లాండ్తో సిరీస్కు ముందుగానే ప్రాక్టీస్ ను ఆరంభించాడు. ఫిట్నెస్, ఫామ్ పై ఫోకస్ చేశాడు. నిజానికి ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఇరగదీశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత ఆఫ్ఘాన్ తో సిరీస్ లోనూ దంచేస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఫిట్నెస్ సమస్యలతో ఆఫ్ఘాన్ తో సిరీస్ లో విరాట్ కోహ్లీ బరిలో దిగలేదు. అయితే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు మాత్రం సెలెక్టర్లు ఎంపిక చేశారు. కానీ ఫిట్నెస్ సాధిస్తేనే బరిలో దిగుతాడని సెలెక్టర్లు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ మాత్రం ఆట మీదే దృష్టి పెట్టాడు. టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో నెట్స్ లో హార్డ్ వర్క్ చేస్తున్నాడు. నెట్స్ లో విరాట్ శ్రమిస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీన్స్ చూసిన అభిమానులు ఖుషి అవుతున్నారు. కింగ్ వచ్చేస్తున్నాడంటూ పోస్టులు పెడుతున్నారు. సవాల్ విసిరే ఇంగ్లాండ్ పిచ్లపై కోహ్లీ కీలకమవుతాడనే అంచనాలున్నాయి. విరాట్ అనుభవం భారత జట్టుకు ఉపయోగపడనుంది. అందుకు తగినట్టే ఇంగ్లాండ్ లో విరాట్ కోహ్లీ గణాంకాలున్నాయి. ఇంగ్లాండ్ లో కోహ్లీ మొత్తం 33 వన్డేల్లో బరిలో దిగాడు. 1349 పరుగులు సాధించాడు. 51కి పైగా యావరేజ్ ఉంది. ఒక సెంచరీతో పాటు 12 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఓవరాల్ గా ఇంగ్లాండ్ పైన విరాట్ కు మంచి రికార్డు ఉంది. ఇంగ్లాండ్ తో కోహ్లీ 38 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 1397 పరుగులు సాధించాడు. యావరేజ్ 41.08. ఇంగ్లాండ్ పై కోహ్లీ 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. గత రికార్డులు ఎలా ఉన్నా ఇంగ్లాండ్ తో ఈసారి కోహ్లీ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే వరల్డ్ కప్ టార్గెట్ గా కోహ్లీ ప్రణాళికలు సాగుతున్నాయి. ఇంగ్లాండ్ తో సిరీస్ నుంచే పరుగుల రేసులో దూసుకుపోవాలనే పట్టుదలతో ఉన్నాడు. 5 టీ20ల సిరీస్ ముగిశాక ఇంగ్లాండ్ తో టీమిండియా 3 వన్డేలు ఆడబోతోంది.